హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు నేను మా శ్రీవారు ఇద్దరం కలిసి కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా బైక్లో వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది, అందులోనే ఇరుక్కుపోతామనేసి మెట్రోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా దసరా కదా, ఫుల్ క్రౌడ్ అవుతుంది. నాకైతే ఈ స్ట్రీట్ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా దసరా కదా, సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. నేనైతే ఎంత ఓపికగా తిరిగానో, మా వారు కూడా నాతో అంతే ఓపికగా తిరిగాడు. ఇక్కడ దసరా ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, సో మనకైతే ప్రతి చిన్న వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా బడ్జెట్లో షాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా కేబీహెచ్పి వెళ్ళాల్సిందే. చెప్పులైనా, బట్టలు, బ్యాగ్స్, జ్యువెలరీ, చిన్నపిల్లలకి టాయ్స్ అయినా, బ్యాంగిల్స్, ప్రతి ఐటెం ఇక్కడైతే మనకి తక్కువ రేట్కే దొరుకుతుంది. ఓపికగా ఉండాలి, కానీ మనకు కావాల్సిన ప్రతి ఒక్క చిన్న వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది. నేను ఇక్కడ చైన్స్ చూస్తున్నాను, దీని కాస్ట్ అయితే 700 చెప్పాడు. నాకైతే టూ మచ్ అనిపించింది, అందుకే నేనైతే తీసుకోలేదు. ఇంక ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది. ఇదైతే 1200 చెప్పాడు. 800కి ఇస్తావా అంటే అస్సలు ఇవ్వను, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదన్నాడు. ఇంకా అక్కడైతే వచ్చేసా. ఇంకా ముందుకైతే ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనమైతే బార్గెనింగ్ చేయాలి. అంటే వాళ్ళు ఒక రేట్ చెప్తారు కదా, మనం రేట్ అనుకొని బార్గెనింగ్ అయితే చేయాలి. వాళ్ళు చెప్పే రేటు కంటే అందులో సగం రేటుకి అయితే మనం అడగాలి. మీకు ఇంకా బేరం ఆడే స్కిల్స్ ఉంటే దాన్ని అంతా ఉపయోగించి తక్కువ రేట్కి అయితే మనకు కావాల్సినవి అయితే తీసుకోవచ్చు. ఈ చైన్స్ అయితే నాకు 450 చెప్పాడు. ఇంకా 200కి ఇస్తావా అంటే అస్సలు ఇవ్వలేదు తనైతే. ఈ బ్లాక్ బ్రీడ్స్ కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. షార్ట్ అయినా లాంగ్ అయినా ఇంకా నాకైతే ఎలాగో ఉంది కదా అని నేనైతే తీసుకోలేదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ అమ్ముతున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 250 అంట. మన ఇక్కడ బేరమానికి అయితే ఏమి లేదు, వానైతే ఫిక్స్డ్ రేట్ చెప్పేశాడు. 100 రూపీస్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అలాగే 250 బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. నాకైతే బ్యాంగిల్స్ అండ్ కడాస్ అంటారు కదా, అవి కూడా చాలా బాగా నచ్చాయి. నేనైతే మొత్తం 4 పేర్స్ అయితే తీసుకున్నాను. ఒక్క రూపాయి కూడా తక్కువ చేయలేదు. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇంకొంచెం ముందుకెళ్ళగానే నాకు ఇంకో స్టాల్ కనిపించింది. అక్కడ జస్ట్ 100 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు, నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో. ఇది 250 పేర్ అన్నమాట, ఇది 100 రూపీస్ పేర్స్. ఇవైతే కొంచెం క్వాలిటీ అయితే బాగాలేవు, కానీ పర్లేదు, నాకైతే నచ్చాయి. నేనైతే ఏం తీసుకోలేదు. 250 బ్యాంగిల్స్ అయితే ఒక 4 పేర్స్ అయితే అలా తీసుకున్నాను. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ అయితే కనిపించాయి. ఏది తీసుకున్నా 150 అంట. ఇంకా బుట్టాలు మాత్రం 200 అలా చెప్పాడు. క్వాలిటీ కూడా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకొంచెం ముందుకెళ్తే 50 రూపీస్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. 50 and 60 నుంచి బ్యాంగిల్స్ అయితే స్టార్ట్ అంట. నాకైతే చాలా బాగా నచ్చాయి, పర్లేదు అనిపించింది. ఇంకా 100 రూపీస్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, వాటితో పాటు ఈ 50-60 రూపీస్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అయితే ఇలా చిన్న చిన్న టాప్స్, టూనిక్స్ అయితే కనిపించాయి. ఇది జస్ట్ 200 నుంచి స్టార్ట్ అంట. పర్లేదు, క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది అండ్ తీసుకోవచ్చని అనిపించింది. జస్ట్ 200 నుంచే స్టార్ట్. ఇంకో స్టాల్లో ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇది 200-250 అలా చెప్పాడు. నాకైతే టూ మచ్ కాస్ట్ అనిపించింది. సేమ్ బుట్టీస్ వేరే షాప్లో అయితే జస్ట్ 150 అని అన్నాడు. ఇంకా నాకైతే తీసుకోవాలనిపించలేదు. మా విఘ్నకైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను, జస్ట్ 100 రూపీసే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ ఇన్విజిబుల్ చైన్స్ అయితే 600 అంట. నాకైతే టూ మచ్ కాస్ట్ అనిపించింది, అసలు బార్గెనింగ్ కూడా చేయనివ్వలేదు. వడ్డానం కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు. జస్ట్ 200 నుంచే స్టార్ట్. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఒక వడ్డానం అయితే హిప్ బెల్ట్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాను. అక్కడే పక్కనే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా. ఇంకా స్టార్టింగ్ వర్క్ బ్లౌజెస్ అయితే 300 అలా చెప్పింది. అవైతే క్వాలిటీ కూడా కొంచెం లోగానే ఉంది, నాకైతే నచ్చలేదు అసలు. ఇంకా మెల్లగా అక్కడ పక్కనే మిర్చీల బండి ఉంటే మిర్చీలు తినేసి ఇలా ఎక్సలేటర్ అయితే ఎక్కాను. ఎక్సలేటర్ ఎక్కిన మధ్యలోనే ఎక్సలేటర్ అయితే ఆగిపోయింది. ఇంకా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయాము. ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. మేము అసలు బైక్ పైన రాంది నయ్యం అనిపించింది. మెల్లగా మెట్రోకి వచ్చిందే బెటర్ అనిపించింది. మేము ఈవినింగ్ 6కి అలా వచ్చాము. ఇంటికి వెళ్ళేసరికి 10 అలా అయ్యింది. ఇంకా మధ్యలో ఐస్ క్రీమ్ ఉంటే తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.